ఒక విచిత్రమైన కథతో రూపొందిన డబ్బింగ్ సాంఘిక చిత్రం కాలాంతకుడు 1960 ఆగస్టు 13న విడుదలయ్యింది. దీనికి మూలమైన తమిళ చిత్రం మాయామణిదన్ 1958 నవంబర్ 7న విడుదలయ్యింది. తమిళంలో సదరన్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రాన్ని గౌతమి పిక్చర్స్ వాళ్లు తెలుగులోకి అనువదించారు. నిర్మాతలు డి దశరథరామిరెడ్డి, నర్రా రామబ్రహ్మం, దర్శకుడు టి.పి. సుందరం. ఈ సినిమా కథేమిటంటే, తల్లిదండ్రులు లేని అన్నా చెల్లెళ్ళు కృష్ణ, మీనా. కృష్ణను కలవారి అమ్మాయి కమల ప్రేమిస్తుంది. చెల్లెలు మీనా ఒక దుర్మార్గుడి చేతిలో చిక్కి ప్రాణాలు కోల్పోతుంది. చెల్లెలి కోసం ఇల్లు కూడా అమ్మేసిన కృష్ణ వీధుల పాలవుతాడు. ఒక హంతకుడైన మదన్ పాల్ తను చేసిన హత్యానేరాన్ని కృష్ణ మీదకు నెట్టేస్తాడు. పోలీసుల నుంచి పారిపోతున్న కృష్ణ ఒక సైంటిస్టు ల్యాబొరేటరీలో తలదాచుకుంటాడు. అక్కడ మనిషి మాయమయ్యే మందును చూసి అది తాగి కాలాంతకుడిగా మారతాడు. తనని కష్టపెట్టిన వాళ్లమీద పగ తీర్చుకుంటూ ఉంటాడు. హంతకుడు మదన్ పాల్ కాలాంతకుడిలాగా దుస్తులు వేసుకుని దోపిడీలు చేస్తాడు. వాటన్నింటికీ కాలాంతకుడి వేషంలోని కృష్ణే కారణమని పోలీసులు వెంటాడుతుంటారు. ఈ చిత్రమైన పరిస్థితి నుంచి కృష్ణ ఎలా తప్పించుకుంటాడు అనేది మిగతా కథ. డబ్బింగ్ సినిమాకి మాటలు పాలగుమ్మి పద్మరాజు గారు రాస్తే, పాటలు రాసింది వడ్డాది కొసరాజు, సంగీతం దివాకర్. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు కృష్ణ, కమలలుగా శ్రీరామ్, చంద్రకాంత నటిస్తే, ఇతర పాత్రల్లో అశోకన్, కాకా రాధాకృష్ణన్, వనజ, ముత్తులక్ష్మి మొదలైన వారు కనిపిస్తారు. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.